అనకాపల్లి జిల్లా కసింకోట మండలం బయ్యవరం జాతీయ రహదారిపై అవంతి కాలేజీ బస్ బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన టిఫిన్ చేస్తున్న వారిపైకి బస్ దూసుకెళ్లింది. శుక్రవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో గౌస్ మొహిద్దీన్ అనే 12 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. పిఠాపురం వెళ్దాం అనుకున్నాం. బయ్యవరంలోనే అక్కడ దర్గా ఉందని చెప్పి అక్కడ ఆగాము. ఆగి ప్రేయర్ చేసుకొని టిఫిన్ తినడానికని ఆగాము. అక్కడ టిఫిన్ తినడానికని ఆగితే టిఫిన్ తినేసాం, అయిపోతుంది. లాస్ట్ లో అవంతి కాలేజ్ బస్సు వచ్చి గుద్దేసింది. తమ్ముడు టైర్ కింద పడిపోయాడు. అక్కడ మొత్తం అయిపోయింది. టిఫిన్ తిన్న అయిపోయింది, కట్టగొచ్చి గుద్దేశాడు. టైర్ కింద పడిపోయారు. మమ్మీకి బాగా తగిలే, చెల్లికి, మా డాడీకి కూడా చచ్చిపోయాడు. తమ్ముడు 12 years. 7. ఒక ముస్లిం కుటుంబం పెందుర్తి నుంచి పిఠాపురం వెళుతోంది. బయ్యవరంలో దర్గా వద్ద ఆగిన ఆ కుటుంబం అక్కడ ప్రార్థనలు నిర్వహించిన అనంతరం రోడ్డు పక్కన బండి వద్ద టిఫిన్ చేసేందుకు ఆగారు. వారు టిఫిన్ చేస్తుండగా అవంతి కాలేజీ బస్ దూసుకొచ్చింది. బస్ టైర్ కింద పడి గౌస్ మొహిద్దీన్ మృతి చెందగా అతడి తల్లి, తండ్రి, సోదరికి గాయాలయ్యాయి. అలాగే మరో 3 స్థానికులు సైతం గాయపడ్డారు. ప్రమాదంలో బైకులు, ఒక కారు దెబ్బతిన్నాయి. గాయపడిన వారిని ముందుగా అనకాపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనకాపల్లి ఎంపీ అభ్యర్థి బీజేపీ నేత సీఎం రమేష్ ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడారు. అనంతరం క్షతగాత్రులను అక్కడి నుంచి అనకాపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాలుడి మృతదేహానికి ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించనున్నారు.